బాబు జాగా పాక కొట్టుకోమన్నారు వాళ్ళు. నన్ను కొట్టుకుని మంచిపోతుంది కింద గేట్ ఉండి దెబ్బకి బాధపడకలేము మామ, నీకు అన్ని జరుగుతూ ఉంటాయి 1 by 1. ఓకేనా? ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను నాకు అదే చెప్పాడు ఆడిపోతుంది పాప ఉంటే మనం చేసుకునే వర్షం కదా అన్నాడు. ఫోన్ చేసి సరే తమ్ముడు ఇప్పుడు అయితే ఇంకా అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ప్రశాంతంగా పడుకోవచ్చు. వాన వచ్చినా ఎండ వచ్చినా ఏం కాదు నీకు. నీ పిల్లిలు ఎక్కడ ఉన్నాయి? పాలు వచ్చేస్తాయి. అదేనా? అదే దొరుకుతుంది నీకు, పట్టుకో. అయ్యో అమ్మ బాగా కరిస్తే పోలే దాన్ని ఇబ్బంది పెట్టకు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో బాధపడచ్చు. ఓకేనా? అదే తల్లికి సాయం చేస్తూనే ఉంటుంది. ఓకేనా? నువ్వు సేవ చేయాలి తల్లికి. కూతురు ఎవరు కొడుకులుగా? మరి పెళ్లి అయిన దగ్గర నుంచి ఇంకా ఇద్దరు ఇక్కడే ఉంటున్నారా? చేలోకి వెళ్ళాడు తాతయ్య. మరి హాస్పిటల్లో చూపించుకున్నాడా మరి? చెయ్యా ఏమన్నారు డాక్టర్లు? ఇంజక్షన్ చేసినారు. సుబ్బారావు డాక్టర్ సుబ్బారావు డాక్టర్ బాగా చూసాడు. బాగా చూసాడమ్మా బాబు. కాలుకి ఏమైంది? కాలుకి పుట్టలోనే మధ్యలో కాదు. ఇక్కడేమో కారులో గుద్దేస్తే చచ్చిపోయాను అనుకుని కారు వేసిపోండ్రు. కారు వేసిపోతే 9 కొత్తూరులో కారు వేసిపోండ్రు. అప్పుడు చనిపోవాలి అన్ని నెలకి ఏ తీస్తారు చెప్తారు కదా. అది చెప్తే అప్పుడు దొరికాడు. టోల్గేట్ గారు కారు చెప్తాడు. సరే తీసుకొచ్చినారు. తీసుకొచ్చి కలిసిపోయినా పోయికొచ్చినారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు 1 నెల రోజు సరిపోయే సరుకులు తీసుకొస్తాం. సరే మామ, ఉండైతే చెరువు వెళ్ళొస్తాం. కుక్కగా అన్నవా? అదే తాత కత్త మాట అన్నావు. చచ్చిపోయింది కుట్టేసిందా కానీ. ఆ రెండునా? దాని పేరేంటి? పేరు పొట్టి. బాగుంది, మంచి సరదాగా ఉంది. చూసుకోమా ఒకసారి పరిచయం చేస్తున్నాను. స్పాన్సర్లు అన్నీ ఉన్నాడా నీకు? పరిజా 1 నెల రోజు సరిపడా సరుకులు మొత్తం అన్నీ సహాయం చేశాడు. చిన్న సహాయం మీకు. శనగపప్పు ఇదేంటో తెలుసు కదా? ఓకే. పేస్ట్ మొక్కుకున్న పేస్ట్. చింతపండు సబ్బులు ఇదేంటో తెలుసు కదా? ఇది బాబు మాకు 1 నెల రోజులు బట్టి వచ్చినారు బాబు. ఇదేంటి నాకు తెలియదు. పప్పు చదువుకున్నాను. ఇది మినపప్పు. బాగుందా? బాగుందమ్మా బాబు. 1 నెల రోజులు బట్టి ఇచ్చారు. కట్టుకున్న బట్టలు, తాతకి పంచ షర్ట్. మనోడు షాప్ ఉంది, సిఎన్ది మ్యాన్చూరియన్ బట్టల షాప్ ఒకటి ఉంది. మనోడు స్పాన్సర్ ఇచ్చాడు నీకు చిన్న సహాయం. చీర నచ్చిందా? బాగుందా? మా మామ లాంటిది, మా తాత లాంటి వాళ్ళు అని చెప్పేసి మీ మనవ లాంటి వాళ్ళు నీకు హెల్ప్ చేశారు. సరేనా? పూర్తిగా తీర్చలేమమ్మా, ఏదో మా వల్ల అయినా సాయం మేము కూడా పాలు పంచుకోవాలని. సాయం దొరికినట్టు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్నయ్య. కష్టం ఉందని
కిషోర్ తమ్ముడు ఇలాంటి 10 మందికి హెల్ప్ చేసేలాగా మనం ఆశీర్వదించాలి. ఇలాంటి వాళ్ళ కష్టం తెలుసుకొని తమ్ముడు చెప్పడం వల్ల కదా ఇక్కడికి వచ్చాం, అవునా కదా? ఆ తమ్ముడు చెప్పకపోతే మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా వరకు రాదు, మా వరకు అవన్నీ మేము దానికి కావాల్సిందే సాయమే చేసాం. అవన్నీ ఆడి పని వదిలేసుకొని, ఆడి పర్సనల్ లైఫ్ వదిలేసుకొని వాటికి వెళ్ళి అవన్నీ కొనుక్కొచ్చి నీకు ఇచ్చి, నాకు 10 సార్లు ఫోన్ చేసి నన్ను రప్పించి నన్ను ఫాలోఅప్ చేసి ఇవన్నీ చేసినాడు ఆవిడ మనోడు. ఈ రోజు అంతా వేస్ట్ చేశాడు. తార్పాకి వెళ్ళిన రోజు అడ్ రోడ్ వెళ్ళి ఒక రోజు వేస్ట్ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రోజు పనిలోకి వెళ్ళినా లేకపోతే ఆడు వర్క్ చేసుకున్నా ఆడికి ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. కానీ అవన్నీ ముందు కాదు, నా తల్లిదండ్రులటోలు నా ఇంట్లో ఏదో ఒక ఎవరొకరికి సాయం చేసిన వాళ్ళు అవుతానని చెప్పి ఆ సాయంతో ముందుకొచ్చి మంచి మనసుతో నీలాటోళ్ళకి కనీసం నా వంతు నేను సాయం చేయకపోయినా పర్లేదు, నేను ఎవరొకరు చేత నాకు తెలిసిన సర్కిల్లో సాయం చేయించగలను కదా అని చేయిద్దాం అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో బయటకు వచ్చాడు. ఇలాంటి మనం ఎంకరేజ్ చేసి ఇంకో 10 మందికి హెల్పింగ్ చేసేలాగా చేయాలి, ఓకేనా? మంచి మనసు అది. ఆ మంచి మనసు ఎప్పుడు కూడా అలా ఇంకా ముందుకెళ్ళాలి, మంచిగా జరగాలి. ఈ సపోర్ట్ లేకపోతే నేను ఇంతలా చేయలేను. సపోర్ట్ లేకపోతే నాకు ఇంతలా చేయలేను. కాబట్టి సపోర్ట్. వీళ్ళు నాగు అని చక్రి అని 2 తమ్ముళ్ళు, వీళ్ళు కూడా ఇంతే. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎక్కడైనా మంచి ఎవరికైనా కష్టం అంటే ఆపదలో నించోవడం. వీళ్ళు షాప్ పెట్టుకున్నారు కొత్తగా, కానీ వీళ్ళు షాప్ కన్నా ఈ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. చాలా మంది ఇలాగే షాప్ పెట్టుకున్నారు, చాలా చేశారు, కానీ డబ్బులు జనరేట్ చేసుకున్నావా, మన షాప్ని పెంచావా, మన బిజినెస్ని పెంచావా అని చూస్తారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు ఎంతో కొంత జనరేట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా అమౌంట్ని ఇలాగా పంచుతున్నారు మంచిగా, మంచి పనులకి. సో ఇలాంటి కష్టపడే వ్యక్తులకి మనం సపోర్ట్ చేసి ఇంకా మంచి ఫ్యూచర్ లో ఇంకా ఎదిగేలాగా మనం సపోర్ట్ చేయాలి. నువ్వు ఆశీర్వదించాలి, ఓకేనా మామ? నువ్వు హ్యాపీ కదా? ఇప్పుడు తమ్ముడు వల్ల నువ్వు తెలుసో, తెలియడం వల్ల నేను 10 మంది చెప్తాను, తమ్ముడు 10 మంది చెప్తాడు. ఫైనల్ గా నీ కష్టం ఎవరొక్కరు అలా క్లియర్ చేస్తూనే ఉంటారు, కానీ నువ్వు ఆ పెద్ద పిల్లల్ని ఎప్పుడు మర్చిపోకూడదు.